చెప్పాలంటే ఒక విమర్శకుడిగా ఉండడం ఎంతో ఈజీ. లోపాలు కనిపెట్టడం పెద్ద కష్టమేం కాదు. నువ్వా నేనా అని పోటీ పడుతూ ఈరోజు ఎంతో మంది లైన్లో నించునున్నారుగా స్టార్ అవ్వడానికి. ఇతరుల గురించి విమర్శలు కురిపిస్తూ రాయడం మాకు ఐస్ క్రీం తిన్నంత ఈజీ. ఆ అల్ప విషయాన్ని ఆసరాగా తీసుకున్నప్పుడు మేము ఒక విషయాన్ని మర్చిపోతున్నాం. జీవితంలో మనం సాధారణం అనుకున్న ఎన్నో విషయాలు నిజానికి అంత సాధారణమైనవి కావు. ఈజీగా కనిపించే మా పనిలో కూడా కొన్ని కష్టాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏదైనా ఒక కొత్త విషయాన్ని ఎదుర్కొన్నాం. కొత్తదనాన్ని మనం ఏనాడు అంగీకరించాం. కొత్త ఆలోచనలు, కొత్త మనుషులు, కొత్త స్నేహితులు కూడా. అటువంటిదే ఒక కొత్త విషయం నిన్న రాత్రి నన్ను అబ్బురపరచింది. మొత్తానికి కొత్తదనానికి ఒక నిర్వచనం. ఆ అద్భుతమైన అనుభవం తరువాత నేను వంట అనే పదానికి ఒక కొత్త అర్థాన్ని తెలుసుకున్నాను. అవును, అది ఒక సంపూర్ణమైన అర్థం. ఎవరైనానూ వంట చెయ్యవచ్చు అని గూస్తో ఆనాడు అన్న మాటని ఇంతకాలం గడిచి ఈ రోజు నేను అర్థం చేసుకున్నాను. ఆయన చెప్పిన ఆ 2 పదాల వెనుక ఎంత పెద్ద అర్థం దాగుంది. ఒక కళాకారుడు ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా ఉద్భవించవచ్చు. ఆ కళాకారుడు వచ్చిన తరువాతే ఆ కళకే ఒక సార్థకత లభిస్తుంది. అటువంటి ఒక కళాకారుడే ఈ రోజు గూస్తో కిచెన్ ని మిలమిలా మెరిసేట్టు తీర్చిదిద్దాడు. ఈ ఈగోకి సంబంధించినంత వరకు ఫ్రాన్స్ మొత్తం వెతికి గాలించినా కూడా అటువంటి ఒక షెఫ్ దొరకనే దొరకడు. నేను మళ్లీ గూస్తోకి వెళతాను, ఈసారి రొట్టెలు వేసుకుని తినడానికి.